నా కింద పోయి వాళ్ళందరినీ, చాలామంది పెద్దోళ్ళు అక్కడే కింద ఉంటున్నారు, మొత్తాన్ని తీసుకుని రండి. కృపమ్మ తోలుకొని రా మొత్తం టోటల్గా అందరినీ. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పలేరా? మీకు రెండే అయింది. ప్రభువారు మీరు ఇంకా జ్యూస్ తాగారు, నీళ్ళు తాగారు, అన్నీ తాగుతున్నారు. యేసు ప్రభు వారికి చేదు చెరకనిచ్చారంట. ఏమిచ్చారంట? చేదు చెరక. నిజంగా ఎంత క్రూరంగా, అది రోమా ప్రభుత్వం అట్నే ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. సరే, ఇంతవరకు కూడా 5 మాటలు విన్నాం. 6-7 మాటలతో మనం ముగింపులోకి వచ్చేసాం. 6-7 రెండు కలిపి చదువుకుందాం. ముందుగా యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. 19:30. వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే నువ్వు డ్యూటీ చేయలేవు. ఏమనుకుంటారో కాదు, తోలుకొని రా అందరినీ పో. అదే నువ్వు చేయాల్సిన పని. ఏమనుకుంటారో కాదు, ఏమనుకున్నా పర్లేదు, తోలుకొని రావటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. 19:30 ఏంటి? యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 7వ మాట. లూకా రాసిన సువార్త 23:46. లూకా 23:46. 23:46. ఓకే. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఈ 2 మాటలు ధ్యానము, అలాగే ప్రభు వారి యొక్క శ్రమ, మూడింటిని గుర్తు చేసుకుందాం. బోర్డు పెట్టండి, ఇక్కడ బోర్డు పెట్టండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకును కూడా చాలా చక్కని విషయాలు 5 మాటలు వినడానికి సహాయం చేసినందుకై నీకు వందనాలు. నీ బిడ్డలకు ఇచ్చిన తలాంతు చొప్పున వారు మీరిచ్చిన మాటల్లో 5 మాటలు స్పష్టంగా చక్కగా వివరించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. తిరిగి 6వ మాట 7వ మాట మీరు పొందిన శ్రమలు గుర్తు చేసుకుంటా కొన్ని విషయాలు మేము బోధ చేసుకోబోతుండగా వినబుద్ధిని ప్రసాదించండి. ఆటంకము, అల్లరి తొలగించండి. చీకటిను దూరపరచండి. నీ ఆత్మకార్యాలు జరిగించండి. కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకోమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, నిదాసుడు వట్టివాడు మట్టివాడు గనక నిదాసుని మరుగు చేసుకుని శ్రేష్టమైన సంగతులు వినిపిస్తారని నమ్ముతూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. అల్లరి చెప్పకండి, చర్చి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య. మన శిక్షను తొలగించెను,
సమారమునే మన శిక్షను తొలగించెను. సంహారమునే యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. హల్లెలూయా. సునీల్ గారు ఎక్కడ ఉన్నారు చూసుకోవాలి. మొదటి మాట చెప్పండి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించుము. రెండవ మాట ఏమంటారు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. దొంగతో చెప్పిన మాట. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. తల్లితో అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాడు. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. 5, దప్పికొంచున్నాను. 6వది, సమాప్తమైంది. చెప్పండి ఏంది? 7వది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు కూడా మీరు మరి ఎన్నో విషయాలు చూస్తూ వచ్చారు. ప్రభునందు పిల్లరా, ప్రాముఖ్యమైన విషయాలు వినబోతున్నాం. జాగ్రత్తగా వినాలి. ఇంకా చాలామంది రాలేదు. తోలుకురావు ఏడున్నారు మొత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు వారు, ఎందుకంటే ఈ ప్రసంగం అనేది మీకు అర్థమైతే యేసు ప్రభు మరి మీద భక్తి పెరిగిద్ది. యేసు ప్రభువుతో మీకున్న సంబంధం పెరిగిద్ది. ఒకసారి తలకాణించి కింద భాగాలన్నీ చూసుకుంటూ వద్దాం. నెంబర్ 1, శిరస్సు. ఏంటిదండి శిరస్సు అంటే? చెప్పాలి. తల. శిరస్సు. ఈ శిరస్సు అంటే ఇది తల. ఈ తలకి బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు వారికి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో మీరు చదివితే, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 29వ వచనం చదవాలి. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. మత్తయి 27:29. ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి. చాలు చూడండి. మరి మత్తయి రాసిన సువార్తలో మీరు గమనించినట్లయితే 27:29లో ఏం పెట్టారంట? ముళ్ళ కిరీటం. ఇప్పుడు శిరస్సుకి ప్రభువారు పొందిన శ్రమ చూసినట్లయితే ముళ్ళ కిరీటం పెట్టారండి తలకి. అంటే ఈ తలలో ముళ్ళు గుచ్చుకునే కొంది రక్తము కారుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తలలో పిల్లలు అల్లరి చెప్పకండి. మరి ముళ్ళు గుచ్చుకునే కొన్నది ఈ తలకు. తర్వాత బైబిల్లో మీరు చూసినట్లయితే రెండవది చెక్కిళ్ళు. మరి మీరు బైబిల్లో మీరు గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా, యోహాను రాసిన సువార్త 18:22 చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న ఒక్కడు ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరమిచ్చుచున్నావు అని చెప్పి యేసును అరచేతితో చూసారా? అరచేతితో
గమనించండి, తలకు ముళ్ళు కిరీటం. తర్వాత అక్కడున్న ఒక అతను ప్రధాన యాజకుడికి మాట్లాడతావు, ఆయనకి ఎదురు మాట్లాడతావు అంటే, అప్పుడున్న ప్రధాన యాజకుల ముందు ఎవరు గట్టిగా మాట్లాడకూడదు. ప్రధాన యాజకులు అంటే సేవకుల ముందు వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఒప్పుకోరు. ఈయన ఏం మాట్లాడలేదు, మాట్లాడటానికి ప్రయత్నం కూడా పెద్దగా ఏం చేయలేదు, కానీ ఎదురు మాట్లాడతావా అన్నట్టుగా అక్కడున్న వ్యక్తి ఒక అతను లాగి కొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసావా, నువ్వు నేను మరి అవి బరాయిస్తామో లేదో నాకైతే తెలీదు. మూడోది, తర్వాత దీని అంతటినీ మూడోది ఏమంటారంటే ముఖానికి ఏం వేశారో చూద్దాం. ముఖానికి మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ముఖం మీద, అందరు చెప్పాలి, ముఖం మీద ఉమ్మి వేసి. లైవ్ వెళ్తుందమ్మా, తిరగకూడదమ్మా. మీ అందరికీ ఈ వాక్యం లైవ్లో వస్తుంది. మీ సెల్లులు ఉండే కదా, ఇంటికా పోయి చూడండి, మళ్ళీ సెట్ చేయండి, వస్తాయి అన్నీ. వీళ్ళు మాట్లాడిన అన్నీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ముఖం మీద ఏం పడిందంటమ్మా? ఉమ్మి. తలకు చెప్పాలి, చెక్కిళ్ళకు అరచేత్తో కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు. ఇవన్నీ కూడా భరించగలుగుతామో లేదో తెలీదు. మా కింద చాలామంది ఉన్నారు బిడ్డ, రావాలి. ఐవారోళ్ళు వాళ్ళందరూ లేరు, రావాలా, తోలుకురా పోయి. నెక్స్ట్ యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా. అమ్మా, భుజంపై ఏం పెట్టారు? చదువు. సిలువ. భుజాల మీద ఏం మోసుకొని పోతున్నాడు ఆయన? సిలువ. ఎంతమంది వింటున్నారో మరి? మీరు గుడ్ ఫ్రైడేకి వచ్చారు, ఏం విన్నారు వాక్యం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మనిషిలో ఉన్న భాగాలే, నాలో ఉన్న భాగాలే. నాకు తల ఉంది, ఈ తల మీద ఆయనకు, నాకు కాదు, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ చెంపల మీద అరచేతులతో కొట్టారు, ఈ ముఖం మీద ఉమ్మి వేశారు, ఈ భుజాలతో ఆయన ఏం చేశాడు? సిలువ మోసాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సిలువ, భుజాల మీద సిలువ మోసుకొని పోయాడు. తర్వాత ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మరి మీరు చూసినట్లయితే ఆయన మరి ఇంకొక మాట విన్నాడండి ఆయన. లోకాను రాసిన సువార్త 23:43. అది కాదమ్మా, లోకాను రాసిన సువార్త 23, దయచేసి చూద్దాం. 23వ అధ్యాయము 22వ వచనం. 22 లోపల రండి అయ్యా, మీకోసమే వాక్యం. రండి లోపల రండి. 22 మూడవ మారు వారు ఎందుకు ఇతను ఏ దుష్కారం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమియో నాకు కనబడలేదని
గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పారు. అయితే వారు ఏకంగా పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువేయము అని అడగగా, సిలువ వేయము అని కేకలేశారంట. ఈ చెవులు ఏమన్నాయంటే, యేసు ప్రభు వారి చెవులు ఏమి వింటున్నాయంటే, సిలువేయము సిలువేయమనే కేకలు వింటున్నాయి. సిలువ వేయము, సిలువేయము సిలువేయమనే కేకలు వింటనే అంట, ఆ మాటలు వింటున్నాయంట. నిజంగా ఒక భక్తుడు అభిప్రాయం అంత బాగా రాశాడండి ఆయన. మరి ఇంకా మీరు చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం, దయచేసి చివరిలో ఉన్న బైబిల్ చూసుకోండి. జేమ్స్, మార్కు బైబిల్ తీసుకో. మార్కు 15:15 పిలాతు జనసమూహాన్ని సంతోష పెట్టుటకై మనసు గలవాడై వారిని బరబ్బకు విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి వేయమని అప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరమును అధికార మందిరములోనికి లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనాలు సాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఊదా రంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనకు సిలువేయుటకు తీసుకొని పోయిరి. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారు అపహాసించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. అపహాసించబడుట, ఎగతాళి చేయబడుట. ప్రియులారా, ఇవి నేను భరించడానికి సరే. ఈరోజు చాలామంది క్రైస్తవులు, చాలామంది యేసు ప్రభువారు దేవుడు కాదని చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు. వారు ఎవరైనా ఇవి భరించడానికి సంసిద్ధంగా ఉన్నారా? భరించడానికి ఉన్నారా? మీరు చూసినట్లయితే ఆయన సిలువ వేయబట్టం, ఉమ్మి వేయబట్టం, అరచేతులతో కొట్టబట్టం, భుజాలపైన సిలువ మోయటం, ఇంకా కొరడా దెబ్బలు పడ్డాయి. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ప్రభువారికి ఇంత శ్రమలు. ఒక వ్యక్తి అంటాడు, యేసు ప్రభువారు ఊరికే శ్రమపడి చచ్చిపోలా అంతే, ఆయన మళ్ళా బతికి లేచాడులే అంటాడు. అంటే చచ్చిపోలేదు, శ్రమ పెట్టారు. శ్రమ పెట్టిన తర్వాత మళ్ళీ శిష్యులందరూ కలిసి ఆయనకి అవి మందులు రాసి ఆయన్ని మళ్ళా బతికించి లేచారని ప్రచారం చేస్తున్నారు అని రాశారు. ప్రియులారా, ఇలాగ ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తూ క్రైస్తవ లోకాన్ని, క్రైస్తవ బిడ్డలను బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు, అసలు యేసు ప్రభు చావలేదు అని అంటాడు. యేసు ప్రభు చనిపోలేదు అని చెప్పేసి అంటాడు. ప్రియులారా, యేసు ప్రభువారు సమస్త మానవాళి కోసం ఆయన మరణించాడనే సంగతి పరిశుద్ధ గ్రంథం నొక్కి చెప్తా ఉంది. హల్లెలూయా చెప్తారా? ఈ పరిశుద్ధ గ్రంథం నొక్కి చెప్తా ఉంది. మరొక వ్యక్తి అంటాడు, అవి కూడా ఒక శ్రమలేనా, అవి కూడా కష్టాలేనా?
రోమా ప్రభుత్వం కొడితే, ఒక దెబ్బ కొడితేనే ఓర్చుకోలేం. వాళ్ళు కొరడాలకే మేకులు బిగించుకొని కొడతారు. కొరడాలకే మేకులు లేవు, శీలలు అంటారు కదా, మీరేమంటారు? అవి మేకులే కదా. ఆ కొరడాలకు మేకులు పెట్టి కొడతారనమాట. ఆ మేకులు కూడా ఎలా ఉంటాయంటే, చేపకేసే గాలాలు ఎట్లా ఉంటాయో తెలుసా? ఆ గాలంలాగా ఉంటాయి వాళ్ళకి. అలాగూ కొట్టి లాగితే చర్మం ఊడుకొని వచ్చింది అనమాట బయటికి. అట్లా పెట్టి కొడితే లాగితే చర్మం ఊడొచ్చింది బయటికి. అంత భయంకరంగా హింసిస్తున్నారు. 31 తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు తిన్నారు ప్రభువారు. కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు, సిలువకు అప్పగించారు. సిలువలో ఆయన పడిన శ్రమలు అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పడ్డ శ్రమలు ఏమండి? మరి ఇన్ని శ్రమల్లో కూడా, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని బాధల్లో కూడా ప్రభువారు ఏమని ప్రార్థన చేశారంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరు గనుక వీరిని క్షమించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరెరు గనుక వీరిని క్షమించుము, క్షమించుము, క్షమించుము. మరి ఎన్ని శ్రమలు పడ్డ తర్వాత కూడా ప్రభువారు మరి ఎంతో బాధను అనుభవించి కూడా ఆయన మరి ఏమాత్రం ఎవరిని ఏమనలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 12వ వచనం. చదువమ్మా, గట్టి చదువు. మరలా సిలువేయమని కేకలు వేసిరి. ఏ చెడ్డ కార్యం చేశాడు? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఏ చెడ్డ కార్యం చేశాడు ఆయన? ఏ చెడ్డ కార్యం చేశాడు చెప్పండి? ఒక్కటన్నా చెప్పండి మీరు. ఒక చెడ్డ కార్యం ఏదైనా సరే ఒక్కటి చెప్పండి. అంటే ఆయన చెడ్డ కార్యాలు చేస్తే ఈ శిక్షకు తగినవాడు. ఆయన ఏ చెడ్డ కార్యాలు చేశాడు? ఏ చెడ్డ కార్యాలు చేయలేదు కదా. మీరెందుకు ఆయన్ని శిక్షిస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇలాగూ ఎన్నో దెబ్బలు మనం చూస్తున్నాం. పదహైదు 21 కురేనీయుడైన సీమోను ఒకడు ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని. చూడండి ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు కొట్టి దెబ్బలు తిని శ్రమలన్నీ అనుభవించి ఇక ఆ సిలువ మోయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఆ సిలువ చెప్పాలి ఎట్లా ఉన్నాడు? మోయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కురేనీయుడైన సీమోన్ అనే అతను ఆ మార్గంలో వెళ్తా ఉంటే, నాయనా కొద్దిసేపు నువ్వన్న పోయిరా ఈ సిలువ అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు. నువ్వన్న మోయి కొద్దిసేపు. ఆయన మోయలేకపోతున్నాడు. అంటే ఆయన కొద్దిసేపు మోసేలకే ఆయనకి వల్లగాక, అయ్యా నేను మోయలేనయ్యా అని చెప్పేసి ఇచ్చేసాడు. మరలా ఆ సిలువని ప్రభువారే గొల్గొతా కొండ దాకా. చూడండి 22వ వచనం. అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి, వారు గొల్గొతా అనబడిన చోటకు ఆయన తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 23, అంతట బోలం కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు. నిజంగా ఎంత క్రూరంగా శిక్షించేస్తున్నారో చూడండి. బోళముతో కలిపినది, బోళంతో కలిపినది. ఎవరైనా కనీసం చివరి బతుకుల్లో చివరి టైంలో
కొట్టుమిట్టలాడుతున్నప్పుడన్నా చివరి కోరికగా గుక్కెడు నీళ్ళన్నీ ఇస్తారు. యేసు ప్రభు వారికి గుక్కెడు నీళ్లు కాదు కదా, చేదు చెరకనిచ్చారంటండి. ఏమిచ్చారంట? అందరు చెప్పండి, ఏంది? చేదు చెరక అంటండి. నిజంగా ఇంత ఘోరమైన శిక్ష మరి ఎవరికి ఎయిరేమో. ఉరిదీస్తే ఒక్కసారి ఉరిదీస్తారు, అది పెద్ద సంశయం కాదు. ఉరిదీస్తే ఒక్కసారి ఉరిదీస్తారు, అది పెద్ద సంశయం కాదు. కానీ మరి ఘోరమైన శిక్ష. అందుకే పాడతాం కదా, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, దాహమని అడిగాడు ప్రభువు, చేదు దాహమిచ్చింది లోకం. చిరకనిచ్చినారా, మరి బలి చేసి గుచ్చినారా. ఆత్మనప్పగించేను యేసు, వాలిపోయేదాయేను ప్రభువు. ఆత్మనప్పగించేను యేసు, వాలిపోయేదాయే ప్రభువు. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. సిలువలో సాగింది యాత్ర. మరి ఇంత ఘోరమైన శ్రమలు ఎవరి కోసం? నీ కోసమే కదా బిడ్డ, నా కోసమే కదా. ఎవరూ చేయలేని త్యాగమైన ఒక్క బొట్టు కూడా ఈ మధ్యకాలంలో ఒక ఆయన యూట్యూబ్లోనో ఏదో పెట్టాడు, యేసు ప్రభువు అసలు ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు అంటాడంట. ఇంకొక ఆయన అంటాడు అవి కూడా పెద్ద దెబ్బలేనా అంటాడంట. వాడిని కొట్టాల. సేమ్ యేసు ప్రభుని ఎట్టగొట్టారు అట్నే కొట్టి యేసు ప్రభుని ఎంతసేపు సిలువలో పెట్టారు, ఎంతసేపు పెడితే వాడు బతికితే యేసు ప్రభు బతికినట్టే. హల్లెలూయా. వాడు కానీ చచ్చిపోతే యేసు ప్రభు చచ్చిపోయినట్టు వినదు. ఈ మేకులకు ఒక్క మేకు దిగబడితే, ఈ ఒక్క మేకు దిగబడితే రక్తం కారిద్దా కారదా? ఈ చేతికి మేకు దిగబడితే కారిద్దా కారదా? ఈ కాళ్ళకు మేకు దిగబడితే కారిద్దా కారదా రక్తం? తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం కారిద్దా కారదా? మాట్లాడండి అమ్మా. యేసు ప్రభు కంటే మీరు కోమాలో పోయినట్టున్నారు. గట్టి గలీలు చెప్పండి. నేను దుడుచుకుంటున్నాలే, నేను కూడా దుడుచుకుంటున్నా, మీరు కూడా దుడుచుకుంటున్నారు. పాపం తుడిచేవారు లేరు యేసు ప్రభు వారికి, ఒక్కళ్ళు కూడా లేరు. ఎర్రని ఎండలో చెమటలు కారిపోతున్నాయి. లాస్ట్ బళ్ళెముతో అలాగూ పొడిస్తే ఏమొచ్చింది? నీరు వచ్చేసింది. అంటే బ్లడ్ అంతా కారిపోయింది. లాస్ట్లో ఏమొచ్చేసింది? యేసు ప్రభు పడ్డ శ్రమలు కూడా పెద్ద శ్రమలే అంటారు ఎట్టోళ్ళు. వాడికి చేసి లాస్ట్లో బళ్ళెని తీసుకుని గట్టిగా పొడితే ఇక బతికితే బతికినట్టు. నిజంగానే యేసు ప్రభు కూడా శ్రమ పడి నిజంగానే అనుకోవచ్చు. పైన ఎన్ని మాటలు ఆయన చెప్పొచ్చు, శ్రమలు పడేవాడికి తెలిసిద్ది బాధ. దేవునికి స్తోత్రం చెబుతారా? గట్టి చెప్పండి.
పైన ఎన్ని మాటలైనా ఎవరైనా చెబుతారు, ఆయన కూడా ఒక దేవుడేనా అనేవాళ్ళు కొంతమంది. అరే 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన ఏం దేవుడురా అనేవాళ్ళు కొంతమంది. పీక్కుంటే మరి చచ్చిపోయినట్టు వచ్చింది, పీక్కుంటే ఈ గుడ్ ఫ్రైడే అట్ట వచ్చింది. ఆయన సిలువలో నుంచి దిగొచ్చిననుకో గుడ్ ఫ్రైడే ఉండదు, ఈస్టర్ ఉండదు, 2 ఉండవు. భరించాడు, ఓర్చుకున్నాడు. ఈ ఏమొద్దు యేసు ప్రభు గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేసినట్టు కాకరించి ఉమ్మేద్దాం, మెలకొండ మన చాలు. అదొక్కటి చాలు. కాకరించి ఉమ్మేస్తే వాడు ఓర్చుకుంటే చూద్దాం వాడు ఓర్పు ఎంత ఉందో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పరు. వాళ్ళ సంగతి వద్దులే, కానీ మనం ఎంతమంది ఉన్నాం కదా. మీ పక్కింటామా మీ మీద కాదు, నేల మీద, నీ మీద కాదు. హలో అమ్మా తల్లి, నీ మీద కాదు, నేల మీద ఎట్ట కనపడుతున్నా నీ కంటికే అంటావు. నిన్ను చూసి కాదు, ఆమెకేదో ఉమ్మొచ్చింది, గబక్కం దువ్వింది, నువ్వే పక్కన ఉండవు. పైగా నీ మీద కూడా కాదు వేసింది, నేల మీద. ఏమనుకుంటావు? నన్ను చూసే ఏం మాట్లాడరు. నన్ను చూసే రాయలసీమ వాళ్ళు ఒకళ్ళు అంటారు, రాయలసీమలో ఒక మాట అంటారు, నాకు ఆంధ్రాలో లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా. చెప్పు తీసుకొని కొట్టు. ఏందంట? దేని తీసుకొని కొట్టాలంట? ఆంధ్రాలో ఆ మాట వాడరు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకున్నా, చెప్పుతో కొడతారు. ఉమ్మి ఈ మాట్లాడే బ్యాచ్ ఉన్నారే, చాలామంది ఉన్నారు. ఉమ్మేపించుకోమని చాలు, ఆ అరిచేత్తో లాగి ఒకటి కొట్టించుకోమని చాలు. అరిచేత్తో లాగి. ఇంకా బైబిల్లో ఉంది, పిడిగుద్దులు గుద్దారంట. ఏం గుద్దులు? పిడిగుద్దులు అంటే కనపడకుండా కళ్ళకు గంతలు కట్టి గుద్దితే, రేయ్ నిన్ను గుద్దినోడి పేరు చెప్పరా చూద్దాం అన్నట్టుగా పిడిగుద్దులు గుద్దారంట. మరి ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి, నేను అవి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభు పడ్డ శ్రమలే. ఈ శ్రమల్లో ఆయన నలిగిపోతే, నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే మేలు, అంగీకరించకపోతే అది వేరే విషయం. అంగీకరించే వాళ్ళని కూడా చెడగొట్టే రకాలు కొంతమంది తయారైపోయారు. యేసు ప్రభుని అంగీకరించి వాళ్ళు బ్రతుకులు మార్చుకొని చక్రంగా నడిచే వాళ్ళని కూడా చెడగొట్టే వాళ్ళు కొంతమంది తయారైపోతున్నారు. యేసు ప్రభు వారు ఏం పట్టించుకోలేదు. గట్టిగా చెప్పండి. ఒక్క మాట అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించు అని. ఇందాక చదివించాను 6వ మాట, నేను వచ్చిన పని అంతా సమాప్తమైపోయింది. గట్టిగా చెప్పు. ఏం సమాప్తమైపోయింది? ముళ్ళ కిరీటం పెట్టుకోవడం చెప్పాలి. ప్రభు తండ్రి పెట్టమన్నాడు, పెట్టించుకున్నాడు. ఉమ్మేపించుకోమన్నాడు, గుద్దించుకోమన్నాడు, సిలువేయమన్నాడు, సిలువ మోయమన్నాడు. నాకు ఏ పని అయితే సువార్త చేయమంటే సువార్త చేశాడు. గ్రామాలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు, జిల్లాలు తిరిగాడు, ప్రాంతాలు తిరిగాడు, సువార్త చేశాడు, బాగు చేశాడు, దెయ్యాలు బాగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు. అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు చేసి టోటల్గా తండ్రి చెప్పిన పని అంతా నెరవేర్చి ఇప్పుడు అంటున్నాడు, సమాప్తమైపోయింది. చెప్పలు కొడదాం గట్టిగా, సమాప్తమైపోయింది. ఆయనకిచ్చిన పని సమాప్తమైపోయింది, మనకు కాదు. మన పని ఇంకా ఉంది. దేవుని కోసం నువ్వు నేను ఇంకా ఎలా ఉండాలో మన పని ఇంకా సమాప్తం కాలా. ఆయన పని సమాప్తమైపోయింది. సమాప్తమైందని చెప్పి తల వంచి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నా. ప్రైజ్ ది లార్డ్. సాతాను గాడికి అప్పగించట్లా.
సాతానుగాడు వస్తాడు అన్నమాట, ఏయ్ ఈ ఆత్మ నాదే అని వస్తాడు. నువ్వు చచ్చిపోతే ఎవరు వస్తారో మరి? మనం చచ్చిపోతే ఎవరు వస్తారో? దేవుని దేవదూతలు వస్తారో, దేవుడి దగ్గరికి మన ఆత్మ వెళ్ళిద్దో, అపవాది దగ్గరికి వెళ్ళిద్దో. అందుకే దేవుని ఆత్మ ఎవరి చేతిలో పెట్టట్లా. అయ్యా తండ్రి, నీ చేతిలో నా ఆత్మను పెడుతున్నా. ప్రైజ్ లార్డ్. నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నా. నువ్వు కన్ను మూసే లోపల నీ ఆత్మ దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. మాటలు రావస్తే గట్టి చెప్తేగా రావట్లా. జ్యూస్ బాగా పని చేయాల మీకు. గట్టి చెప్పు. నీ ఆత్మను దేవుని చేతిలోకి అప్పగించాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారినట్లెక్క. ఇప్పుడు దాకా మన ఆత్మలు సాతాను చేతిలోనే ఉన్నాయి. సాతానుగాడే మనల్ని ఆడుకుంటున్నాడు. నీ ఆత్మను ఏలుతున్న వాడు దేవాతి దేవుడిగా మారాలి. కాబట్టి ప్రియులారా, దేశంలో అందరూ కూడా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు రక్తము చిందించి బలి అయిపోయి, ఆయనకెవరు పయ్యవాళ్ళ కేశవ గారు ఫోన్ చేసినట్టున్నాడు. కేశవ గారు ఫోన్ చేశారా? దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. నువ్వు నేను మన ఆత్మను దేవుని చేతిలో పెట్టాలి. బైబిల్లో ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రోత్తులను ఆయన చూసి సిలువేయమని కేకలు వేయగా పిలాతు అంటున్నాడు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పచ్చకల్లోడికి పచ్చ కామెరలు వచ్చినోడికి దేశమంతా ఎట్టుంటుంది? పచ్చగానే కనపడ్డట్టు వీళ్ళందరూ సిలువేయము అని కేకలేస్తుంటే ఆ శిక్షను అమలు చేసే వ్యక్తి అంటాడు, ఈయన యందు నాకు ఏ దోషం కనపడలా. వీళ్ళందరికి కనపడిన దోషం ఆయనకి మాత్రం. అది సంగతి. ప్రజలు, అక్కడున్న ప్రధాన యాజకులు, అక్కడున్న బంట్రోత్తులు, అక్కడున్న వాళ్ళందరూ సిలువేయమంటున్నారు. కానీ ఈ నేరాన్ని, ఈ శిక్షను అమలు చేసే వ్యక్తి మాత్రం, ఇతని యందు మీరు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, ఏదేదో అరుస్తున్నారు, కానీ నాకు ఇతని యందు ఏ దోషము కనపడట్లా. ప్రైజ్ ది లార్డ్. ఏడు చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట లూకా రాసిన సువార్త 23:41. లూకా రాసిన సువార్త 23:41. మనకైతే ఇది న్యాయమే, పొందుచున్నాం, ఏ తప్పిదము చేయలేదో. నోరు లేదా? ఎవరు అంటున్నారు ఆ మాట? దొంగ, సిలువలో ఉన్న దొంగ అంటున్నాడు. శిక్ష అమలు చేసే వ్యక్తి ఏమంటున్నాడు? ఇంక వదిలిపెట్టండి అయ్యా, ఇంటికి పోతాము, మీ మొఖాలు చూస్తే అట్నే ఉంది, ఇంక వదిలిపెట్టి స్వామి, మా మొఖాలన్నీ జిడ్డు పట్టిపోయి కింద పోతాం, కొద్ది గాలి పోసుకుంటాం. యేసు ప్రభు ఎంత అయిందమ్మా టైం అన్న? టైం ఎంత అయింది? 2:25. మనకెంత దాకా టైం? ఇంకెంత దాకా? మిమ్మల్ని చూస్తే చేలో వాళ్ళు కూడా లేచిపోయి తల్లారా, మీరు పని చేసేది రకం కాదు పోండి అన్నట్టుంది. చేలో పని చేయించుకోవడానికి పిలుస్తారే, వాడు కూడా ఇంటికి పోండి అన్నట్టుగానే ఉంది మీ ముఖాలు చూస్తే. కొంచెం గట్టిగా చెప్పండి. నేను ముందే ప్రకటన చేస్తే 3 గంటల దాకాని, మీరు 2 గంటలకే ముసుకెత్తి, ఒక ఆయనేమో నిద్రపోతున్నాయి, ఒకళ్ళేమో మీ ముఖాలు ఎట్లా హుషారుగా లేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా టైం ఉంది.
మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. హల్లెలూయా. ఇంకొక ఆయన అంటే వాడు ఏమంటాడు? సిలువలో ఉన్న దొంగ ఏమన్నాడు? ఈయన యందు ఏ తప్పిదము, గట్టిగా హల్లెలూయా చెప్పు. సిలువ అమలు చేసే వ్యక్తి ఏమో ఈయన యందు ఏ దోషం కానరాలేదన్నాడు. సిలువలో చూస్తున్న దొంగకేమో ఈయనలో తప్పులు కనపడలా. మరి వీళ్ళకేం కనపడ్డాయో నాకు అర్థం కల. శిక్ష అమలు చేసే వ్యక్తికి కూడా ఏం కనపడలేదు, సిలువలో చూస్తున్న దొంగకి ఏం కనపడలేదు. వీళ్ళకి మాత్రం సిలువేమని కేకలేస్తూ ఉన్నారు. ఇంకొక ఆయన ఏమన్నాడో చూద్దాం. ఇంకొక ఆయన లూకా 23:47. లూకా 23:47. శతాధిపతి జరిగిన దాన్ని మొత్తం చూశాడు. ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు. చప్పట్లు కొడితే కొట్టరాదండి? కొంచెం గట్టిగా కొడితే కట్టదు, ఇంకొంచెం గట్టిగా హుషారుగా హల్లెలూయా. శతాధిపతి ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ దాకా చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ బిగినింగ్ ఆయన మీద పడ్డ ఏది కొరడాలతో కొట్టించిన కాడి నుంచి, సిలువ మోయించిన కాడి నుంచి, ఆ యెరూషలేము వీధుల్లో తిప్పినప్పుడు కాడి నుంచి, సిలువకు అప్పగించినప్పుడు కాడి నుంచి మొత్తం టోటల్గా చూశాడు శతాధిపతి. అర్థమైందా? లాస్ట్లో అంటాడు, ఈయన నిజంగా నీతిమంతుడండి. ఇంకెట్టి చెప్తారా? నేను మొత్తం చూసా కానీ నిజంగా నీతిమంతుడండి ఈయన. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏంటరా? శిక్ష అమలు చేసే వ్యక్తికేమో దోషమే కానరాలా. ఆల్రెడీ దొంగలో ఉన్న పోస్టులో దొంగలో ఉండి చావు బతుకు మధ్య కొట్టుమిట్టలాడుతున్న ఆయనకేమో ఈయన యందు ఏ పాపము లేదు అని సిలువ కూడా, ఆ దొంగ కూడా రికమెండేషన్ చేస్తున్నాడు. శిక్ష అమలు చేసి కొట్టించి మేకులతో దించి బళ్ళెం పొడిపించిన దాకా చూసిన ఈయనేమో అసలు నిజంగా ఈయన నీతిమంతుడు అని చూశారు. దగ్గర ఉండి అమలు చేసిన వ్యక్తికే నీతిమంతుడిగా కనపడితే ఆయన ఎట్టుంటాడో, ఆయన శ్రమలేందో వీళ్ళకి తెలియదు. ఆయనే శ్రమ పడ్డాడని పెడతా ఉంటారు టీవీలో. అది కూడా ప్రతి శ్రమేనా? ఆయన అసలు నీతిమంతుడేనా? ఒరే, నీతిమంతుడు నువ్వు కాదు చెప్పాల్సింది. శతాధిపతి ఆల్రెడీ చెప్పేశాడు. గట్టిగా చెప్పు. ఆయన నీతిమంతుడు అనే సంగతి నువ్వేం చెప్పేది? ఆల్రెడీ ఆ శిక్ష మొత్తం టోటల్ చూసిన వ్యక్తే ఈయన నిజంగా నీతిమంతుడని రేపు చెప్పేశాడు, స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్ము నువ్వు. ఇక రోమా ప్రభుత్వం ఎవరిని నమ్మదు, గుర్తుపెట్టుకో. రోమా సామ్రాజ్యములో ఎవరినైనా మంచివాడని ముద్ర వెయ్యాలంటే మనసు కరగటం చాలా కష్టం. కఠినంగా ఉంటారు వాళ్ళ హృదయాలు, భయంకరమైన కఠినంగా ఉంటారు. నేను ఈ మధ్య సెల్లో చూస్తా వచ్చినాను. ఎవరన్నా మనం కోడిని కోసుకొని ఏకలు బీక్కుంటాం. ఒకడు చూసే నేను, అది బతికొండగానే ఏకలు పీకుతా ఉన్నాడు, అదేమో కొయ్యి కనరుతా ఉన్నది, వీడు పీకుతా ఉన్నాడు. అంటే అది ఏడవటం వీడికి ఎంత సంతోషమో, అది బాధపడటం వీడికి ఎంత ఆనందమో. దాన్ని తినాలనుకున్నావు, కోసుకో, కాల్చుకో, పీక్కో, దాన్ని తీసేసేయి. అది పద్ధతి. కొంతమంది ఇలాగు అంటే ఈ రోమా ప్రభుత్వం కూడా అలాగే. అంత కఠినమైన వాళ్ళు, అంత కఠినమైన ప్రభువారు ఓర్చుకున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలామంది నేటి కాలంలో మిమ్మల్ని చెరిపివేయటానికి, మీలో ఉన్న భక్తిని తీసివేయటానికి, మీలో ఉన్న ప్రార్థన తొలగించడానికి ఉన్న ఆ
విశ్వాసతను తొలగించడానికి కొంతమంది లెగుస్తున్నారు. అటువంటి వాళ్ళ హృదయాలు తాకాల మీ విశ్వాసాన్ని బట్టి. ప్రైజ్ లార్డ్. అటువంటి వారి హృదయాలు తాకాలంటే మీరు బలంగా విశ్వాసంతో దేవుణ్ణి కొనసాగించబడాలి. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఈ శిక్షలు అమలు చేయము. ఈ శిక్షలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, అవమానం, నిందలు ఎవరు భరిస్తారు? గట్టిగా ఒక్క మాట అంటే ఓర్చుకోలేం. మనం గట్టిగా ఒక్క మాట అంటే ఓర్చుకోలేం. మన వల్ల కాదు. అపహాసం చేశారు. ఆయనకి లేదా రోషం? సీమి రక్తం లేదా? రోషం కలిగిన వాడు కాదా? కానీ ఆ టైంలో రోషపడే టైం కాదు. అదంతా ఓర్చుకొని, అదంతా భరించుకొని ఆయన సిలువలో మరణించి రక్తమంతా కార్చేది మనలో ఉన్న అణువణువున ఉన్న మురికంతా తొలగించడానికి కోసం. ఆయన అణువులో కూడా కొంచెం బొట్టు కూడా ఉంచుకోకుండా, ఈ కాల్లో ఒకవేళ రక్తం, ఈ కాలు ద్వారా ఎన్నో పాపాలు చేస్తాం మనం. ఈ కాల్లో ఈ రెండు మనము ఒకవేళ ఈ కాళ్ళ ద్వారా ఎన్నో పాపాలు చేసేవాళ్ళం. బాడీలో ఉన్న అన్ని రక్తంతో కాల్చబడ్డాయి. వాక్యం వింటున్న తల్లి, ప్రియమైన బిడ్డ కొరకు, నా కొరకే అందరం లేచి నిలబడదాం. అందరం బయట వారు కూడా లోపలికి వచ్చేసి కళ్ళు మూసుకుందాం. చిన్న